పోరాటంలో పాల్గొన్నారు కనుక చిన్నపిల్లవాడినైనా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కనుక నా అభిప్రాయాలు ఆ రోజు నాకు కలిగిన అనుభవాలపైన ఆధారపడి ఉంటుంది. విమోచన దినం అంటున్నాం. దేని నుంచి విమోచనం, ఎవరి నుంచి విమోచనం? నిజాం పాలన నుంచి విమోచనం అన్నారు. కరెక్టే. నిజాం పాలన నుంచి విమోచనం కొరకే ఆ ఉద్యమం నడుస్తే, పోరాటం నడుస్తే, నిజాం పతనం తర్వాత పోరాటం ఆగిపోవాలి. నిజాంను గద్దె దింపడానికే పోరాటం జరిగితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అదే నిజాంను ఈ రాష్ట్రానికి రాజ ప్రముఖగా, గవర్నర్గా నియమించకూడదు. నిజాం నుంచి విమోచనం అనుకుంటే నిజాంను మళ్ళీ ఎట్లా గద్దెకెక్కించాం అనే ప్రశ్న ఉంటుంది. కేవలం నిజాం పాలన నుంచే విముక్తి కొరకు కాదు, నిజాం పాలనలో వేళ్ళూనుకున్నటువంటి, కరడుగట్టినటువంటి ఫ్యూడల్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో జరిగిన దోపిడికి వ్యతిరేకంగా పోరాడి దోపిడి నుంచి విముక్తి కొరకు, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి విముక్తి కొరకు పోరాటం జరిగింది అని చెప్పుకుంటాం. అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నిజాం పతనం తర్వాత కూడా 3 ఏళ్లు నడిచింది. 1948 17 సెప్టెంబర్ రోజు నిజాం పదభ్రష్టులైన తర్వాత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అక్టోబర్ 1950 వరకు నడిచింది. కనుక ఆనాటి పోరాటం కేవలం నిజాంకు వ్యతిరేకమే కాదు, నిజాం పాలనలో బాగా బలపడిపోయినటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం నడిచింది. ఆ వ్యవస్థలో జరిగిన దోపిడికి వ్యతిరేకంగా జరిగిన 1951 వరకు నడిచింది. కనుక ప్రధానంగా అది దోపిడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. అది ఎక్స్కు వ్యతిరేకమా, వైకి వ్యతిరేకమా అని చెప్పిన దానికంటే ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా కాలం దోపిడికి గురైంది కనుక ఆ దోపిడి నుండి విమోచనం కొరకు పోరాటం జరిగింది కనుక దోపిడి నుంచి విమోచనం అనేది సందర్భోచితంగా ఉంటుందనుకుంటున్నాను. దీన్ని కొంతమంది విద్రోహ దినం అంటారు. ఎందుకు అంటున్నారు విద్రోహ దినం అని? ఎవరు ద్రోహం చేసి? దానికి కూడా చాలా దృక్కోణాలు ఉన్నాయి. చరిత్రలోకి వెళితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న సంస్థానాధిపతులందరికీ, కశ్మీర్ కానీ హైదరాబాద్ కానీ ఇంకా వందలాది సంఖ్యలో ఉన్న దేశంలో ఉన్నటువంటి సంస్థానాధిపతులందరికీ దేశ స్వాతంత్ర్య చట్టం కింద వాళ్లకు ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు భారతదేశంలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు, స్వతంత్రంగా ఉండొచ్చు. నిజాం నవాబు నేను స్వతంత్రంగా ఉంటాను అని చెప్పడానికి అధికారం ఎవరిచ్చిండ్రు? ఆనాటి జాతీయ నాయకత్వమే కదా. ఆనాటి జాతీయ నాయకత్వం ఆ స్వేచ్ఛ సంస్థానాధిపతులకు ఇవ్వక ఉంటే నిజాం ఆ సాహసం చేసేవాడు కాదు. నిజాం చేసిన సాహసం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమే, సందేహం లేదు, సమర్థనీయం కాదు. కానీ నిజాం అలా చేయడానికి అధికారం ఎవరిచ్చారంటే మళ్ళీ మన జాతీయ నాయకులే ఇచ్చారు. కనుక నిజంగా ద్రోహం ఎవరు చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది చారిత్రక నేపథ్యంలోకి పోయినప్పుడు. మూడవది, నేను ముందే మనవి చేశాను, నేను చిన్న పిల్లవాడిగా ఆ రోజు పోలీస్ యాక్షన్ జరిగిన తెల్లవారి నుంచి దాదాపు 2 ఏళ్ల వరకు ఆ రోజు వచ్చిన మిలిటరీ అధికారులు, మిలిటరీ సోల్జర్సు ఈ ప్రాంతంలో పూనుకున్నటువంటి బీభత్సానికి హద్దులు బద్దులు లేకుండా
అత్యాచారాలు, దోపిళ్ళు, హత్యలు 2 ఏళ్లు హద్దు పద్దు లేకుండా కొనసాగినాయి. తెలంగాణ యాసకు ఈరోజు జరుగుతున్న అవహేళన నిజాం కాలంలో తెలుగు భాషకు జరగలేదు. అంత అవహేళన జరగలేదు. నాటి కంటే నేడు జరిగే అవహేళన చాలా దుర్భరంగా ఉంది. మన భాష పైన దాడి, మన యాస పైన దాడి, మన కట్టు బొట్టు సంప్రదాయాలపైన దాడి నిరంతరం కొనసాగుతున్నాయి. విధ్వంసం, సింగరేణి విధ్వంసం, నల్లగొండ జిల్లా నడిబొడ్డు నుంచి నల్లగొండ జిల్లాల పాదాలను ఆనుకొని కృష్ణానది ప్రవహిస్తుంటే ఫ్లోరస్తో వచ్చే విధ్వంసం. కనుక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం విలీనమైన తర్వాత ఇక్కడ జరుగుతున్న దోపిడీ, దీనిపైన మన పైన జరుగుతున్న దాడి, ఇక్కడ జరుగుతున్న విధ్వంసం నిజాం కాలంలో జరిగిన దానికంటే తక్కువేమీ లేదు అని మనం చూస్తున్నాం. కనుకనే విముక్తి కొరకు పోరాడుతున్నాం. ఈ దోపిడీ నుంచి విముక్తి రావాలని. ఇట్లా 53 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మలుపుకు వచ్చాం. ఇప్పుడు మనం గత 10-15 రోజు కొంతకాలం క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1-2 సార్లు పబ్లిక్ మీటింగ్లలో చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఆయన? తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి అంటూ ఏమైనా జరిగితే నిజాం కాలంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆయన కాలంలో జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, పబ్లిక్గా చెప్పిన మాటలు. రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి అంటూ జరిగితే నిజాం కాలంలో జరిగింది, తర్వాత జరగలేదు. వాస్తవమే. చెప్తే వివరాలు చాలా ఉంటాయి. అది చెప్తే ఇంకో రంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. చాలాసార్లు చెప్పాం. కానీ స్వయంగా రాజశేఖర రెడ్డి ఆ మాటలు అన్నాడంటే దాని అర్థం ఏమిటి? రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేశాడంటే అది జరగలే. మన అనుభవంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చారు. తెలంగాణ ప్రాంతం ఎంత దోపిడీకి గురైందో, ఎంత వివక్షకు గురైందో, రాజశేఖర రెడ్డి 5 ఏళ్ల కాలంలో అంతకంటే ఎక్కువ దోపిడీకి, వివక్షకు గురైంది, సందేహం లేదు. ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా కించపరిచేటువంటి పరిస్థితి తారాస్థాయికి చేరుకున్నది. పరిణామాలు మీరు రోజు చూస్తున్నారు. వాటిని కేవలం నేను విశ్లేషిస్తున్నా, కొత్తది ఏం చెప్పడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతపు రాజకీయ నాయకత్వాన్ని వాళ్ళు ఎదగనివ్వరు, ఎదిగిన నాయకత్వాన్ని నిలవనియ్యరు. చెన్నారెడ్డికి పివి నరసింహరావు ఏం గతి పట్టిందో చెప్పనక్కర్లేదు. చెన్నారెడ్డి, పివి నరసింహరావు వాళ్ళతో మనకి ఎన్ని విభేదాలున్నా స్టేచర్ ఉన్నవాళ్ళు. ఆ స్టేచర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే నిలవలేకపోయినరు, ఈ తరం వాళ్ళు ఏం నిలుస్తారు? ముఖ్యమంత్రి ఎవరు కావాలనే విషయంలో నాకు పెద్ద ఆసక్తి లేదు. నేను మనవి చేసేదంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రాంతపు రాజకీయ నాయకత్వం ఏ పార్టీలో ఎదగదు, ఎదిగితే నిలవదు. ఇప్పుడు ఏ దశకు వచ్చినాయంటే ముఖ్యమంత్రి పదవి గురించి ఏవో డిస్కషన్స్ అవుతున్నాయి. వీళ్ళ వాళ్ళ ఎల్ల మళ్ళీ పేర్లు వస్తాయి, ప్రతిసారి వస్తాయి. ఇలా కొత్త ఏం లేదు. చాలా మంది పేర్లు తెలంగాణ ప్రాంతం వల్ల పేర్లు వచ్చాయి, ఆంధ్ర ప్రాంతం వల్ల పేర్లు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఎవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళ దిష్టి బొమ్మలే కాలబెట్టిండ్రు. ఇతర ప్రాంతాల వాళ్ళ దిష్టి బొమ్మలకు కాలబెట్టి అనడం లేదు, అది సంస్కారం కాదు. 2 ప్రాంతాల వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు ఒక ప్రాంతం వాళ్ళ దిష్టి బొమ్మలే కాలబెట్టడంలో అర్థం ఏమిటి? రెండవది, తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులే ముక్త కంఠంతో ఏం చెప్తున్నారు? మేమెవరం కూడా ఈ పదవికి సరిపోమనే విధంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు. భాష వేరు కావచ్చు, భావం అదే కదా. మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యే స్తోమత ఉన్న వాళ్ళనే ఉద్దేశంతో, నమ్మకంతో మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం.